అంటే యూత్ చాలామంది గంజాయి తాగుకుంటూ పొరలు పాడవుతున్నారు. పోలీస్ వ్యవస్థ పెట్రోలింగ్ బాగా జరగాలి. ఇంకా జరిగిన దీని మీద చట్టం మార్పు రావాలి. ఈ గంజాయి మీద ఏంటంటే సింపుల్ చట్టం ఏముందంటే 1000 రూపాయలు ఫైన్ కూడా అయిపోయింది. వాడు అంతా నేచర్ ఖరాబ్ చేస్తుంది కదా. అంటే పిల్లలు యూత్ కల్చర్ని మొత్తం పాడేస్తున్నారు. అలా నేను వస్తాను కదా పొద్దుగాల పెట్రోలింగ్ పెట్టి ఎక్కడక్కడ మధ్యాహ్నం ఒకటి, పొద్దున ఒకటి, రాత్రి ఒకటి, ఏ టైంలో ఇలాంటి కల్చర్ డెవలప్ అవుతుందో ఆ టైంలో మొత్తం పెట్రోలింగ్ పెట్టేసి దాన్ని నిర్మూలన చేయాలని ఉంది. దాని తర్వాత గ్రీనరీ ఒకటి డెవలప్ చేయాలి. చిన్నప్పుడు ఈ నేషనల్ హైవే మొత్తం పోతే చిట్యాల వరకు 2 వైపుల చెట్లని మొత్తం నీడు ఉంటుండే. ఇప్పుడు చెట్లు నాశనం అయిపోయింది. గత ప్రభుత్వంలో ఎంతో కొంత గ్రీనరీ పెంచారు. అది వాస్తవం, ఎవరన్నా ఒప్పుకున్నా పెంచారు. కనీసం గ్రీనరీ ఒక 5% పెడితే కనుక వర్షాధారం బాగుంటుంది, టెంపరేచర్ తగ్గిపోతుంది, పొల్యూషన్ తగ్గిపోతుంది, మంచి ఆక్సిజన్ ఉంటుంది. దానిపైన ఫోకస్ చేసి అన్ని కాలనీ సంక్షేమ సంఘాలతో పిలిచి ఖచ్చితంగా ఆ నెల పీరియడ్ 2 నెలల పీరియడ్ అవుతుందో ప్రతి కాలనీలో గ్రీనరీ డెవలప్ చేయాలని ఉన్నది. ఆ గ్రీనరీ లేదు. మీరు చూడండి, ప్రతి రోడ్లో చూస్తే అక్కడక్కడ ఉంటాయి తప్ప మొత్తం కాలనీ మొత్తం ఈ ఏరియా మొత్తం గ్రీనరీ అని ఉంది. దానిపైన ఫోకస్ చేస్తా. తర్వాత కమిటీలు కొన్ని అంటే మెయింటెనెన్స్ లేక కొన్ని పార్కులల్లో, నేను పార్క్ మొన్న ఈ వివేకానంద పార్క్ పోతే మెయింటెనెన్స్ లేదు, నీళ్లు లేవు, బాత్రూంలో వాటర్ లేవు, క్లీనింగ్ లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు. వాకర్స్ అసోసియేషన్లో నాతో మాట్లాడారు. బైసాబ్ ఇది ఏం మెయింటెనెన్స్ లేదు, ఎట్లా చేయాలన్నా బాత్రూంలో ఓపిదట్లేదు, కంపవాసన వస్తుంది. అట్లాంటి దానిపైన ఫోకస్ చేసి పార్కులో అంటే ఆహ్లాదకరంగా ఉండాలి. వాకర్స్ వస్తే కనుక చెట్లకు వాటర్ కొడితే ఫ్లరిష్ ఉంటాయి, పచ్చదనంగా ఉంటుంది. ఒక మంచి వాతావరణం ఉంటే ఇంకా నలుగురు వచ్చి అక్కడ వాక్ చేస్తారు. అలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం సెట్ చేయడానికి ప్రయత్నం చేస్తా. అట్లా చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను గతంలో కూడా మా పెద్దమ్మపేట కుంట్లూరు గ్రామంలో మొత్తం ఇక్కడ కాలనీ మొత్తం మురికి వచ్చేసి డ్రైన్ వచ్చేసి చెరువులు వేస్తుండే. దాని మీద నిరంతరం పోరాటం చేసి ఒక 8 నెలలు పోరాటం చేసి ఎమ్మెల్యేతోటి, ఎంపీతోటి, జిహెచ్ఎస్ కమిషనర్ తోటి, మేయర్ గారితో 200 మంది తగ్గకుండా తీసుకుపోయి గొడవ చేస్తే లాస్ట్కు ఎప్పుడు 18 ఎన్నికలల్లో 11 కోట్లు పెట్టి శాంక్షన్ చేయించి మొత్తం పైప్ లైన్ వేయించేసి చెరువుల అంటే శుభ్రమైన వాటర్ వచ్చింది మా కుండ్లూరు చెరువులో. ఇప్పుడు చేపలు వేసిన తర్వాత చాలామంది ముదిరాజులు చేపలు పట్టుకుంటున్నారు.